చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ తినేస్తది అనంటే కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. లేదు, లేదు అది బబులు, దానికి కోడ్ రాయటం రాదు, తప్పులు తడక అది ఇది అని చెప్పేసి కొంతమంది నెగెటివ్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది అవును జాబులు పోతాయి ఫ్యూచర్‌లో అని భయపడతా ఉంటారు. ప్రస్తుతానికైతే నో ప్రాబ్లమ్. మరి చెప్పుకునేంత గొప్పగా అయితే మరీ పోవట్లేదులే గానీ, బట్ అక్కడిక్కడ లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. నేను ఒక రెడిట్‌లో ఒక పోస్ట్ చూసా. ఆయన సీనియర్ డెవలపర్ అంట. ఓకే. సీనియర్ డెవలపరు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒక పోస్ట్ పెట్టాడనమాట. ఇంట్రెస్టింగ్ పోస్ట్. దాని కింద విపరీతమైన కామెంట్లు ఉన్నాయన్నమాట. అది చూస్తే నిజంగా యాక్చువల్‌గా అంటే కొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కొంతమంది నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. బట్ ఏంటంటే గాడ్ ఈస్ డేంజరస్‌లీ గుడ్. ఫీలింగ్ ఇర్రెలెవెంట్ అండ్ యూజ్‌లెస్. I'm senior software engineer with 5 years of experience and currently using Claude Max. And I feel that it is doing better job than I. Will web developers become extinct? What should I do to stay relevant? Please help అని ఆయన పోస్ట్ చేశాడనమాట. దానికి ఒక థ్రెడ్ ఆఫ్ డిస్కషన్స్ అయితే నడిచినాయి. చాలామంది చెప్పడం ఏంటంటే బ్రో ఇంకా నెక్స్ట్ ఫామ్ డెవలప్మెంట్ చేసుకోవాలి అని చెప్పి, అంటే ఫామ్ ల్యాండ్ కొనుక్కొని ఇది రైతులాగా బతకాలి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. ఇంకా టైము ఏది ప్రాజెక్ట్ డెడ్లైన్కి క్లాడ్ యూజ్ చేసుకొని అంత వర్క్ అంతా కంప్లీట్ చేశారంట. 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయిందంట. ఇంకొక డే మిగిలిపోయింది నాకు అని చెప్పి ఆయన కామెంట్ చేశారనమాట. చాలామంది కూడా ఏంటంటే ఫ్యూచరు చాలా డేంజరస్గా ఉండబోతుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారమే ఇట్స్ డూయింగ్ గుడ్ జాబ్ అంటున్నాడు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అంటే నేను డెవలపర్ని కాదు కాబట్టి నాకు తెలియదు, కానీ జనరల్గా డెవలపర్స్కి తెలిసిపోతుంది కదా. ఓకే, మిస్టేక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ ఉన్నాయండి. ఉన్నా సరే మనము కూర్చొని టైప్ చేస్తూ కోడ్ రాసేటువంటి కోడ్ ఏదున్నా సరే అది రాసి ఇచ్చేసిన తర్వాత మనం మోడిఫై చేయటం ఎంత ఈజీ. ఒక డెవలప్మెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటా పోతాం కదా. అర్రేలు కొర్రీలు అనుకుంటే ఏదో రాసుకుంటా పోతాం మనం. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు తెలియాల్సింది ఏంటి, నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్గా. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక 15 మంది డెవలపర్స్ కలిసి కూర్చొని ఒక కోడ్ రాసి ఈయన ఈ ఏరియా, ఈయన ఆ ఏరియా, ఆయన ఆ ఏరియా, ఆయన ఆ ఏరియా ఇలా పంచుకుంటూ ఉంటారు కదా. పంచుకొని రాస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ అంతా అదే చేస్తుంది.